అన్నదాత సుఖమే దేశానికి సౌభాగ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని రెవెన్యూ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2025-26 మొదటి విడత లబ్ధి పంపిణీ ప్రారంభం సభ జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుఖంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ రంగాభివృద్ధికి విశేష ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో రైతులకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ అందుబాటులోకి తెచ్చినట్లు కూడా తెలిపారు. దీంట్లో మొదటి విడత కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇది 3 విడతలుగా ఈ కార్యక్రమం సాగుతున్న జరుగుతుంది. కౌలు రైతులు కూడా ఇవ్వాలన్న ఆలోచనతో దానికి సంబంధించిన సమాచారాలు పట్టించుకున్న పరిస్థితులను మనం సందర్భం. ఇలాంటి చక్కటి కార్యక్రమం మనం ఆలయంలో ప్రారంభించుకోవడం చాలా కృష్ణా జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో లబ్ధి పొందుతున్న నియోజకవర్గం